నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో వ్యాపార లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ షోరూం నడుపుతున్న శ్రీ జయరామ మహీంద్రా ట్రాక్టర్ షోరూంకు తాళాలు వేసి పురపాలక సంఘం అధికారులు మూసివేశారు. గత 20 ఏళ్లుగా వ్యాపారాన్ని నడుపుతూ వ్యాపార ధృవీకరణ పత్రాన్ని తీసుకోమని పురపాలక సంఘం సిబ్బంది పలుమార్లు నోటీసులు ఇచ్చినా మహీంద్రా ట్రాక్టర్ షోరూం యాజమాన్యం స్పందించలేదని అధికారులు సిబ్బంది తెలిపారు. 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న దాదాపు 30 మంది వర్కర్లను బజారున వేశారని ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ నా పేరు. అచ్చంపేట మహీంద్రా ట్రాక్టర్ షోరూం మేనేజర్ని నేను. మున్సిపల్ అధికారులు వచ్చి మా దగ్గరకు వచ్చి లాస్ట్ 22 తారీఖు 4th month 2025 మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ లేదని చెప్పేసి అని. మేము ఎప్పుడైతే మాకు నోటీస్ ఇచ్చినారో నెక్స్ట్ 2 days తర్వాత వచ్చి మేము అప్లై చేసుకోవడం జరిగింది. మాకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి 1 year పే చేస్తుంటే పే చేయకుండా, 2 years పే చేయకుండా తీసుకోకుండా మాకు 5 years కావాలని చెప్పేసి కావాలని మా మీద కక్షతోని లాస్ట్ 1 month బ్యాక్ బంద్ చేయడం జరిగింది. మళ్ళీ మేము మాట్లాడుకుని ఓపెన్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి గత 3 days నుంచి మా మీద చాలా ఒత్తిడి పెట్టి కేవలం కావాలని చెప్పి కక్షతోని మా మీద మా స్టాఫ్ దాదాపు 30 మంది స్టాఫ్ ఉన్నాం మేము. వాళ్ళ మా మీద ఒత్తిడి పెట్టుకుని వాళ్ళ సెక్యూరిటీతో పోలీస్ డిపార్ట్మెంట్ తెచ్చుకొని మమ్మల్ని మొత్తం బయటకు వెళ్ళేసి నన్ను లోపలి పెట్టి తాళం వేసినారు. కేవలం మా మీద కేవలం కక్షతో మాత్రమే చేస్తే ఇది ఒక చర్య. డబ్బులు వాళ్ళు 5 years అడుగుతున్నారు. మేము అంటే ఏమని చెప్తున్నాము, మేము ఓన్లీ 1 year మాత్రమే 2 years మాత్రమే మేము ఇస్తాము. మేమైతే 5 years ఇవ్వము. దయచేసి మా షోరూమ్ ఓపెన్ చేసి మాకు ఇవ్వగలరని మా యొక్క మనవి. ఇప్పటికి మేము స్టాఫ్ వచ్చి 30 మంది స్టాఫ్ ఉన్నాము. 30 మంది స్టాఫ్ ఈరోజు మొత్తం రోడ్డు మీద పడ్డాము మేము. మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీస్ లేకుండా, వితౌట్ నోటీస్ తోని మాకు మా షోరూమ్ పనిచేయడం జరిగింది. మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చింది మాత్రము వాళ్ళు ఏమి ఇచ్చిన నోటీస్ ఏముందంటే మీకు లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చింది. మాకు ఇందులో లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చారు. పని చేసి అని చెప్పి నోటీస్ ఇవ్వలేదు. ఆ నోటీస్ ఇస్తే మేమే పని చేస్తాము. కానీ మా నోటీస్ ఇవ్వకుండా దాదాపు 20 మంది వచ్చి మా మీద వచ్చి వాళ్ళే మొత్తం బయటకు గెంటేసి తాళం వేసుకొని పోయారు.